అరే మనం బతుకుతుంది మన భారతదేశంలో లేకపోతే పక్కకున్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోనా? గాంధీనగర్ మన శివాలయం దగ్గర దాడి జరిగింది, కానీ ఏ రాజకీయ నాయకుడికి పట్టించుకోలే. అప్పుడేమో సికింద్రాబాద్ అమ్మ టెంపుల్ ఆడొక పిచ్చి మతస్థులు వచ్చి మన అమ్మవారి దగ్గర దాడి చేసి ఆడ కూడా ఏ రాజకీయ నాయకుడికి పట్టించుకోలే. కొంతమంది అని నాకు అంటారు, అన్న బీజేపీ పార్టీ ఉంటే పరిస్థితి రాకుండే కదా అని. రాకపోతున్నానేమో, కానీ మనం ఓటేసి గెలిపిలేం కదా. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న రాజకీయ నాయకులకు మేము అన్నాం అనుకో, అందులో ఉన్న హిందువులకు బాగా గుద్దల మండుతుంది. మేము మనస్ఫూర్తి ఆత్మీయ చేసుకొని చెప్పుండి ఈ రెండు పార్టీలు ఉన్న హిందువులకు ఈ రెండు గుడ్ల పైన దాడి జరిగింది కదా, ఎవరైనా సరే ఇట్లా మా గుడ్లకు దాడి జరిగింది సేవ్ మై టెంపుల్స్ అని ఎవరన్నా స్టోరీ పెట్టిర్రా? పెట్టరు. ఎందుకంటే మీ ఇష్టపూర్వకంగా ఎన్నుకున్న నాయకుడు కదా, ఇక వాళ్ళకి తిట్టినట్టు అవుతుంది. ఇక మన గుడ్లు ఎక్కడైనా సంకనాకి పోని సిగ్గుండాలి. ఎప్పటికున్నా మీకు అల్ల కనిపించలేదా బంగ్లాదేశ్లో ఏమైందో? బంగ్లాదేశ్లో మన హిందూ టెంపుల్కి మన హిందూ అమ్మాయిలకు రోడ్ మీకు తీసుకొచ్చి బట్టలు ఇప్పేసి ఇష్టంకి వచ్చిన చేశారు అక్కడ. నువ్వు రేపటికడ మారలేదానికి అదే జరుగుతుంది. మీ ఇంట్లో కూడా దూరుతారు, మీ అమ్మకు మీ అక్క మీ చెల్లెలకు రోడ్ మీకు తీసుకొస్తారు, మీ కళ్ళ ముంగటనే వాళ్ళకు రేప్ చేస్తారు. ఆ పరిస్థితి రావుతుంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క హిందూ మారాలి. మన హిందూ టెంపుల్లో కానీ మన సనాతన ధర్మం గురించి మన అన్నాడు, కానీ అంజోడకకు నరికి వరదేం కాలే. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీ మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియో ప్రతి ఒక్క హిందూ దగ్గర షేర్ చేయండి. జై శ్రీరామ్.